హాయ్ అండి. వెల్కమ్ టు బబ్లీ వ్లాగ్స్. ఇవాళ మైదా పిండితో గవ్వలు తయారు చేస్తున్నాం. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ పిండి తీసుకున్నాను. కావాల్సిన పదార్థం ఇలాచి పౌడర్, కొద్దిగా సాల్ట్, షుగర్, ఆయిల్. తర్వాత పిండిని కొద్దిగా సాల్ట్ వేసి, చిటికెడు సాల్ట్ వేసి, కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి, వాటర్ వేసి కలుపుకోవాలి. బాగా ముద్దగా వచ్చేంత వరకు కలిపి, మరీ గట్టిగా కాకుండా కొద్దిగా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇది గవ్వల పిట్ట, దీనిపైన కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా అంటే వచ్చేస్తుంది. ఇట్లా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటూ అన్నీ ఒక ప్లేట్లో చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై చేయడానికి. ఆయిల్ వేడయ్యేంత వరకు పక్కన ఇంకో బండి పెట్టుకొని 2 గ్లాసెస్ షుగర్, ఇదే గ్లాస్తో 2 గ్లాసెస్ షుగర్, కొద్దిగా వాటర్, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగించాలి. తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి. దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా కలపాలి. తర్వాత ఆయిల్ వేడాక ఇందులో వేసుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అట్లా అన్నీ అయిన తర్వాత అన్నీ వేయించుకొని మొత్తం వేయించుకున్న తర్వాత గోల్డెన్ కలర్ రావాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన ముద్ర పాకం వచ్చేంత వరకు అట్లా నరుగు వచ్చేసి దగ్గర పడిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి. ఎప్పుడు బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. అలాగే ఒక 2 గంటలు దీంట్లో నానబెట్టాలి. అలాగే మధ్య మధ్యలో పైకి కిందికి కలుపుతూ ఉండాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గవ్వలు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.